నమస్తే మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. అమెరికా నుంచి 1080 మంది భారతీయుల బహిష్కరణ విదేశాంగ మంత్రిత్వ శాఖ. వెల్దీ హెల్దీ హ్యాపీ చంద్రబాబు నినాదం. దూసుకొస్తున్న వాయుగుండం ఏపీకి ముప్పు, కలెక్టర్లకు కీలక ఆదేశాలు. ఐక్యరాజ్య సమితిలో లే ఆఫ్స్, 7,000 ఉద్యోగాలు తొలగింపు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా అబద్ధాలు, హైదరాబాద్పై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన జగదీష్ రెడ్డి. పంజాబ్లోని శ్రీముక్త్సర్ సాహిజ్ జిల్లాలో బాణసంచా కేంద్రంలో పేలుడు, 5గురు మృతి. పాక్తో ఎప్పుడు చర్చలు జరిపినా ఉగ్రవాదం, పీఓకేనే కీలకం, రక్షణ మంత్రి రాజ్నాథ్. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అసమానతలు ఉన్నంత కాలం ప్రజా పోరాటాలు సజీవం, జస్టిస్ వి చంద్రకుమార్. రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, వరి మద్దతు ధర పెంపు. ఎలాన్ మస్క్ ఓ అద్భుతం, రేపు కలుద్దాం ట్రంప్. అమెరికా స్వేచ్ఛ అబద్ధం, చైనా. ఆపరేషన్ సింధూరు ఆగదు, ప్రధాని మోదీ. మహానాడు కాదు అది వెన్నుపోటు నాడు, లక్ష్మీపార్వతి. ప్రజల్ని పట్టి పీడిస్తున్న చంద్రబాబు, విడుదల రజని. వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే, జేసీ ప్రభాకర్ రెడ్డి. ఎన్నికల హామీలు మేనిఫెస్టో అమలే హీరోయిజం, వైఎస్ జగన్. 2026 జూన్లోగా బంగ్లా ఎన్నికలు, యూనస్. జూరాల ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద, 10 గేట్లు ఎత్తివేత. బ్యాంకింగ్ మోసాలు 36,000 కోట్లు, బెడిసి కొడుతున్న రిజర్వ్ బ్యాంకు ప్రయత్నాలు. 26,000 కోట్ల రుణాలు రైట్ ఆఫ్, బ్యాలెన్స్ షీట్స్ నుంచి తొలగించిన ఎస్బీఐ. పాకిస్తాన్ 10 వీడియోలు, భయా సన్నీ యాదవ్ అరెస్ట్. కన్నడ భాషా వివాదం, క్షమాపణలు చెప్పను కమల్ హాసన్. ప్రాంతీయ పార్టీలో 2 పిల్లలు ఉంటే ప్రమాదమే, చంద్రబాబుకు ఒకే కొడుకు కాబట్టి బతికిపోయాడు, సిపిఐ నేత నారాయణ.